బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షగ్లీ పేర్కొన్నారు. జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, జాతీయ బాలల హక్కుల దినోత్సవం కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలపై లైంగిక దాడులు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు చేస్తున్న బాలల హక్కులకు భంగం కలిగించినా వాటిని నిలుపుదల చేయాలన్నారు. బాల్య వివాహాలకు సహకరించిన వారికి 1,00,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని ఆయన హెచ్చరించారు. బాలలు బడికి వెళ్లి చదువుకోవాలని, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, అపరిచితులు ఎవరైనా వెంబడిస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాలల వేధింపులు, బాల కార్మికులుంటే వెంటనే చైల్డ్ లైన్ నెంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. పిల్లలకు సమస్యలుంటే 112కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ భావన, డీఎస్పీ రఘువీర్ విష్ణు, డీఈఓ పిల్లి రమేష్, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చక్కటి ఫైల్స్ ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. వాస్తవం మనం కూడా మన ఊళ్ళో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేస్తుంటాం. కానీ వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ వాళ్ళకి తల్లిదండ్రులకి మేమే ఉంటామని వాళ్ళ సంరక్షకులు పిల్లలు చదివిస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా సంరక్షణకి వెళ్తుంది. ఆ సంరక్షణకి గట్టి చప్పలు కొట్టి అభినందిద్దాం. క్యారీ బ్యాగ్, లంచ్ బ్యాగ్, తర్వాత వాటర్ బాటిల్స్ ని బహుమతిగా ఈ రోజు పురస్కరించుకుని ఇవ్వడం జరుగుతుంది. చదువుకోవాలి, వాళ్ళ సంరక్షకులు ఇంకా బాగా వాళ్ళ సొంత పిల్లలని వీళ్ళు చూడాలని చెప్పేసి ఆశిద్దాం. 100% క్రెడిట్ ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు. ఐఎమ్ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐఎమ్ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా. మీతో మీటింగ్స్ నేను 2 నిమిషాలు కూడా మాట్లాడాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మీతో వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను, నేనేదో వచ్చి కూర్చుని ఎంత వెళ్ళిపోతుంది కానీ, బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్. బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తాను. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇలాంటి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా. 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళాను, 5 కిలోమీటర్లు వెళ్ళాను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాను? ఎవరిని మోసం చేయాలి? సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ. సో ఆ ఒక్క భయం అన్నా ఉండాలి. హెడ్ మాస్టర్ ఏమంటాడా, డిఓ ఏమంటాడా, కలెక్టర్ ఏమంటాడు మర్చిపోడు. మన మనస్సాక్షి తెలుస్తుంది కదా, మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదంటే ఇంకొక కారణం చేత అడిగామో నాకు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా. సో మనం మళ్ళీ క్షమించుకోవాలి. సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో ఇక్కడున్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను.